నైజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే సందర్భంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కూటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు. ఆ కూడి తినడానికి, జానెడు పొట్ట నింపడానికి మనం అనేక రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. అది హెల్తీగా ఉందా లేదా, దాంట్లో ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవేమీ చూసుకోం. ఈ మధ్య కాలంలో ఈ బిజీ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం, ఏది పడితే అది తినేస్తూ ఉంటాం. ఆ జానెడు పొట్టే మనకి కేంద్ర బిందువు. ఈ జానెడు పొట్ట కరెక్ట్గా ఉంటేనే మనకి అన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. సో దానికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా డైజెస్ట్ చేసుకోవాలి, మనం తిన్న ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది మనం ఎక్కువగా ఆలోచించాం కదా. సో ఈరోజు ఈ స్పెషల్ డే సందర్భంగా మనం ఒక్కసారి దీని మీద ఫోకస్ చేద్దాం. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ రోబోటిక్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ టి లక్ష్మీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు డైజెస్టివ్ హెల్త్ డే సందర్భంగా మనం ఒక్కసారి ప్రత్యేకంగా ఎలా ఫోకస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఒకసారి చూద్దాం. May 29th ఈ ఇయర్ అంటే 2023 థీమ్ ఇస్ ద గట్, ద హెల్తీ గట్ ఫ్రమ్ ద స్టార్ట్. అంటే ఏంటంటే మనం పుట్టినప్పటి నుంచి మన గట్ ఒక రకమైన హెల్తీ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి పెరుగుతూ ఉంటాం. మన మదర్ దగ్గర పుట్టినప్పటి నుంచి మైక్రోబయోటా అంటాం అనమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గనిజమ్స్, హెల్తీ ఆర్గనిజమ్స్ గ్రాడ్యువల్గా ఫామ్ అవుతూ ఉంటాయి. మన బాడీ నీడ్స్ పుట్టినప్పుడు అంటే చైల్డ్ దగ్గర నుంచి, అంటే ఇన్ఫెంట్ దగ్గర నుంచి, అదేవిధంగా పెరిగే అడాలసెంట్స్, తర్వాత ఒక మదర్, తర్వాత ఓల్డ్ ఏజ్, గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఏజ్లో మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ ఎవల్యూషన్లో మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన హెల్తీ గట్ ఉంచుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి, మన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లేక మన డైట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మన గట్ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మనం ఎట్లా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మన గట్కు హామ్ జరగకుండా ఎట్లయితే మన బ్రెయిన్ ఉపయోగించి అన్ని రకాలు మనం జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటామో, మన గట్ ఈస్ ఏ సెకండ్ బ్రెయిన్ గట్ యాక్సిస్. అంటే బ్రెయిన్ బాగున్నప్పుడే గట్ బాగుంటుంది, గట్ బాగున్నప్పుడే బ్రెయిన్ బాగుంటుంది. అంటే మన థింకింగ్ కరెక్ట్గా ఉంటుంది. చాలాసార్లు బ్రెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు గట్ కూడా ఇన్వాల్వ్ అవటం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ సెకండ్ బ్రెయిన్ని మనం సరిగ్గా ఉండాలి అంటే సరైన ఏజ్లో సరి అయిన బ్యాక్టీరియల్ గ్రోత్, సరైన డైట్ తీసుకోవటము, సరైన ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుకోవటం, అంటే అనవసరమైన జబ్బుల దగ్గర నుంచి చిన్న చిన్న ఇప్పుడు మనం తీసుకునే అంటే అడల్ట్రేటెడ్ ఫుడ్ కానీ, లేకపోతే మనకు ఎన్విరాన్మెంట్ వల్ల తినే చాలా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, మన డైట్ తీసుకునే ప్రతి ప్రక్రియలో మన జాగ్రత్తలు తీసుకొని అందరికీ అవగాహన కలిగించడం వల్ల చాలా రకమైన జబ్బుల్ని మనం అవాయిడ్ చేయటం, లేకపోతే ఫ్యూచర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డే అంటే అవగాహన కలిగించాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్, మన గట్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్లో ఆ గట్ని హెల్తీగా పెట్టుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మనకి ఇష్యూ వచ్చినప్పుడు ఎంత తొందరగా మన డాక్టర్ని సంప్రదించాలి, ఫస్ట్ ప్రివెన్షన్, తర్వాత ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు, అదేవిధంగా వచ్చినప్పుడు ఎటువంటి హెల్త్ ట్రీట్మెంట్స్ ఫాస్ట్గా అప్రోచ్ చేసుకోవాలి. ఇలాంటి అవగాహన అందరినీ కలిగించడానికే ఈ మే 29th డే. సో ఈ వరల్డ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఆర్గనైజేషన్ మనకు ఇచ్చిన ఈ దినంలో మన హెల్త్, మన గట్ని ఎట్లాగా హెల్తీగా ఉంచుకుందాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మన గట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుకోవటానికి సింపుల్ రెమెడీస్ని తీసుకొని మన గట్ని జాగ్రత్తగా ఉంచుకొని అనేకమైన డెడ్లీ డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవటానికి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందాలని నేను కోరుకుంటూ మనం హ్యాపీ May 29th హ్యాపీ హెల్త్ గట్ డే. సో డాక్టర్ గారు, ప్రధానంగా అల్సర్లు అంటే పొట్టలో అల్సర్లు ఉంటాయని చెప్తూ ఉంటారు, మంట వచ్చేస్తుంది దానివల్ల. ఈ అల్సర్లు ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అసలు? అల్సరేటివ్ కొలైటిస్ ఆల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటే మన ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ సరిగ్గా వర్క్ చేయాలి అంటే మ్యూకోసా, సెక్రీషన్స్, తర్వాత సరైన అబ్జార్ప్షన్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అల్సరేటివ్ కొలైటిస్లో మల్టిపుల్ అల్సరేషన్స్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ రావటం వల్ల అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా రావచ్చు. ఓన్లీ ఏనల్ రెక్టమ్, లేకపోతే సిగ్మాయిడ్ కోలన్, లేకపోతే పాన్ కోలైటిస్, మొత్తం రెక్టమ్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు కూడా రావచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మల్టిపుల్ అల్సర్స్ ఉంటాయి. కాబట్టి అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఆ మ్యూకోసల్
డిసింటిగ్రేషన్ వల్ల అల్సర్స్ ఫామ్ అయ్యి అల్సర్స్ దగ్గర నుంచి బ్లీడ్ అవ్వటము, చాలా మ్యూకస్ అండ్ బ్లడ్ మిక్స్ అయినటువంటి స్టూల్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ అంటే ఎక్కువసార్లు మోషన్స్ వెళ్ళటము, ఆహారం ఎటువంటి కొన్ని రకాల ఆహారాలు తీసుకున్నప్పుడు అధికంగా బ్లడ్ పాస్ అయిపోవటం వల్ల చాలా వీక్ అయిపోవటము, అనీమియా, అదేవిధంగా సివియర్ క్రాంపీ అబ్డామినల్ పెయిన్స్. ఆ క్రాంపీ అబ్డామినల్ పెయిన్ వచ్చేటప్పటికి ఎటువంటి లైఫ్ని మనం లీడ్ చేయక చాలా వీక్ అయిపోయి కొన్నిసార్లు ఈ అల్సర్స్ వల్ల జ్వరం రావటం. ఈ విధంగా అల్సరేటివ్ కొలైటిస్, ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసార్డర్ ఉండటం వల్ల మన లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మన దినదిన చర్యలు చేసుకోవటం అనేది కష్టమైపోతూ ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ అనగానే మనం భయపడుతూ ఉంటాం. బ్లడ్ అనగానే మనం ఎప్పుడు కూడా ఆలోచించేది క్యాన్సర్ అని. కానీ ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్లో ఒక్కొక్కటి లో గ్రేడ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మోడరేట్ అవ్వచ్చు, సివియర్ అవ్వచ్చు. ఈ రకంగా వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద డిజీజెస్లో మోషన్ అండ్ బ్లడ్ సివియర్ అబ్డామినల్ పెయిన్తో రావటం వల్ల సరైన ఆహారం తీసుకోలేక చాలా వీక్ అయిపోవటం అండ్ హెల్త్ ఇష్యూస్ అంటే చాలా వీక్ అయిపోవటం వల్ల దినదిన పనులు మనం చేయలేకపోతాం. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండటం వల్ల జాబ్ చేయటం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ డిజీజ్ని తొందరగా కనుక్కోవటం, ఆ కనుక్కొని దానికి రెమెడీస్ ఎట్లా ఉంది అని మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఎర్లీగా స్టార్ట్ అవ్వటం వల్ల, ఎర్లీగా మెడిసిన్స్ ఇవ్వటం వల్ల డిజీజ్ ప్రోగ్రెషన్ ఆపి మనము సాధారణమైన మంచి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి, ఎర్లీగా మీరు డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా చాలా అవసరం. డాక్టర్ గారు, అల్సరేటివ్ కొలైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలియజేస్తారా? అల్సరేటివ్ కొలైటిస్ అన్నది మన లార్జ్ ఇంటెస్టైన్లో వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే కొన్నిసార్లు ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద కోలన్, లోవర్ మోస్ట్ పార్ట్ అనమాట. అంటే ప్రాక్టైటిస్ అంటే ఈ రెక్టమైనల్ కెనాల్ మాత్రం ఇన్వాల్వ్ అవటము, లేకపోతే సిగ్మాయిడ్ కోలన్ కూడా ఇన్వాల్వ్ అవటం. కొన్నిసార్లు పాన్ కోలైటిస్ అంటాం. పాన్ కోలైటిస్ అంటే హోల్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు హోల్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్ అయినప్పుడు యూజువల్గా డిజీజ్ సివియరిటీ కొంచెం సివియర్గా ఉంటుంది. ఓన్లీ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయినప్పుడు సివియరిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ మెడిసిన్స్తో రెస్పాన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సింపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెషర్స్తో రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అదే పాన్ కోలైటిస్ వచ్చినప్పుడు సివియర్గా ఉంటుంది, చాలా వీక్ అయిపోతూ ఉంటారు, చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, రిమిషన్స్ అని ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకు అంటే ఒక పర్సన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అది హోల్ ఆఫ్ ది కోలన్ ఇన్వాల్వ్ అయిందా, పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయిందా, ఓన్లీ మైల్డ్ వెరైటీ ఉందా అని అన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వటము, వాళ్ళని ఫాలోఅప్ చేసుకోని చెప్పటము, వాళ్ళ డైటరీ మోడిఫికేషన్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనం కొలనోస్కోపీ చేసి ఈ డిజీజ్ స్టేజ్ని, అదేవిధంగా ఏ స్టేజ్లో మనకు ప్రజెంట్ అయ్యారు, ఎర్లీగా ప్రజెంట్ అయ్యారా, సివియర్ కండిషన్స్లో ప్రజెంట్ అయ్యారా, పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయిందా, హోల్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయిందా అని మనం తెలుసుకోవటం వల్ల ట్రీట్మెంట్ని మనం మాడిఫై చేయొచ్చు. రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి అసలు? అల్సరేటివ్ కొలైటిస్లో మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే బ్లడ్ మోషన్లో చూడటం. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్తో పాటు మనకు వచ్చేటటువంటి ఆ మోషన్లో బ్లడ్ అండ్ మ్యూకస్ మిక్స్ అయి రావటం. చాలాసార్లు ఏంటంటే బ్లడ్ సపరేట్గా పడటము, లేకపోతే మ్యూకస్ సపరేట్గా పడటం జరుగుతూ ఉంటుంది. కానీ బ్లడ్ అండ్ మ్యూకస్ మిక్స్ అయ్యి ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ రావటము, చాలా సివియర్ క్రాంపీ అబ్డామినల్ పెయిన్ వచ్చేసి మోషన్ అనేది జరిగిపోవటం. ఎప్పుడైతే ఈ కండిషన్ 3-4 వారాల కన్నా కానీ ఎక్కువ ఉంటుందో తప్పకుండా మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ సస్పెక్ట్ చేసి కొలనోస్కోపీ చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే బ్లడ్ పడగానే క్యాన్సర్ అని అనుకోవటం జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ఇది జనరల్గా ఇది వెస్టర్న్ డిజీజ్, కానీ మన పాపులేషన్లో కూడా ఈ అంటే పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి మన పాపులేషన్లో కూడా ఎప్పుడైతే బ్లడ్ అండ్ మ్యూకస్ మోషన్స్ అయ్యి క్రాంపీ అబ్డామినల్ పెయిన్ వచ్చి నార్మల్ ట్రీట్మెంట్, నార్మల్ యాంటీబయాటిక్స్తో ఎప్పుడైతే రెస్పాన్స్ అవ్వట్లేదో తప్పకుండా కొలనోస్కోపీ చేసి అల్సరేటివ్ కొలైటిస్ లాంటి వ్యాధి ఉందా అని అది హిస్టోపెథలాజికల్గా ఒక టిష్యూ తీసి డయాగ్నోస్ చేస్తేనే మనం అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పడానికి అవసరం ఉంటుంది. అది ఏ స్టేజ్ అంటే సివియర్గా ఉందా, లేకపోతే పార్ట్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే పాన్ కోలైటిస్ అని మొత్తం కోలన్ ఇన్వాల్వ్ అయిందని చూసుకొని మనం దాన్ని బట్టి స్టేజింగ్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది.
మామూలుగా ఈ అల్సర్ వచ్చినప్పుడు చాలామంది ఫోకస్ చేయరు కదా, డాక్టర్ని కలవాలా లేదా అనేసి ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు. అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాల్సిన అవసరం ఉంటుందంటారు? ఎప్పుడైతే నార్మల్ అంటే మనకు నార్మల్ మెడిసిన్స్, ప్రోబయాటిక్స్, నార్మల్ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా మోషన్లో బ్లడ్ పడుతుంది, సివియర్ క్రాంపీ పెయిన్స్ వస్తున్నాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ బాగా పెరిగినాయి, అండ్ ఈ బ్లడ్ ఇన్ ద స్టూల్స్ మోర్ దెన్ 3-4 వారాల కన్నా తర్వాత కూడా మనం చూస్తున్నాం, తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ సంప్రదించడమే కాకుండా మినిమం అట్లీస్ట్ కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే కొలనోస్కోపీ చేసి అంటే విజువల్గా డిసీజ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మల్టిపుల్ బయాప్సీస్ తీస్తే తప్పితే మనకు డయాగ్నోసిస్ అనేది మనకు రాదు. డయాగ్నోసిస్ తెలియకపోయేటప్పటికి మనకు డిసీజ్ ప్రోగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, డిలే అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అయిపోయేటప్పటికి అనీమియాతో, సివియర్ అనీమియా, ఫీవర్, టాక్సిసిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అనుకుంటే మోషన్లో రక్తం పడినా ఎటువంటి భయాందోళన చెందకుండా ధైర్యంగా వెళ్ళి మినిమం కొలనోస్కోపీ చేసుకొని ఆ కొలనోస్కోపీలో వచ్చిన మన డయాగ్నోసిస్ని పట్టి మన ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అందుకని బ్లడ్ అంటే భయపడొద్దు. బ్లడ్ వచ్చింది అనుకుంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కూడా ఉండొచ్చు. దీంట్లో ఇంకొక డిసీజ్ క్రాన్స్ అని కూడా ఉంది. కానీ ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఉందా లేదా అని హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్ చేస్తే తప్పితే మనము మెడికేషన్స్ కానీ ఏమి స్టార్ట్ చేయడానికి కుదరదు. కాబట్టి మీరు కొలనోస్కోపీ మీకు సిమ్టమ్స్ వచ్చిన తక్షణమే కొలనోస్కోపీ చేసుకొని ఆ హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్తో డాక్టర్ని సంప్రదించినప్పుడు మీకు ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అల్సరేటివ్ కొలైటిస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఎందుకు వస్తుంది ఇది, ఏ రీజన్స్? అల్సరేటివ్ కొలైటిస్ ఏ ఏజ్ గ్రూప్లోనో రావచ్చు. ఏంటంటే ముఖ్యంగా దానికి అంటే ఇథియాలజీ ప్యాథోజెనిసిస్ అన్నది ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ ఎందువల్ల స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ వెస్టర్న్ డిజీజ్, కానీ గ్రాడ్యువల్గా మన లైఫ్ స్టైల్ మారటం వల్ల, మన డైటరీ హ్యాబిట్స్ మారటం వల్ల ఇక్కడ కూడా చాలా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ కానీ అది రావటం వల్ల మన ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయటం వల్ల మన బాడీలో క్రియేట్ అయినటువంటి యాంటీబాడీస్ మన టిష్యూనే డ్యామేజ్ చేయటం వల్ల ఈ విధంగా అల్సరేటివ్ కొలైటిస్ వస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అగ్రవేట్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ వల్ల అగ్రవేట్ అవ్వచ్చు. అది క్లియర్గా ఈ రీజన్లో ఇది వస్తుందని చెప్పడం చాలా చాలా కష్టం. కానీ వీలైనంత వరకు అంటే ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ, మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల అంటే ఎక్కువ స్ట్రెస్ పెరగటము, నిద్ర సరిగా లేకపోవటము, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ డేట్స్ ఎక్కువగా తీసుకోవటము, ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్ తీసుకోవటం వల్ల కొంత మోతాదు వరకు ఈ డిజీజ్ పెరుగుతున్నాయి అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకని ఇది ఆటోఇమ్యూన్గా ఉంటుంది. కాబట్టి మన ట్రెడిషనల్ పద్ధతుల్లో అంటే ట్రెడిషనల్ స్ట్రెస్ తగ్గించుకోవటము, సరిగ్గా నిద్రపోవటము, న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంతవరకు ఈ డిసీజెస్ని మనం అవాయిడ్ చేయటం లేక ప్రివెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది. ఇథియోపాథోజెనిసిస్ ఆఫ్ అల్సరేటివ్ కొలైటిస్ అన్నది క్లియర్గా ఈ కారణం వల్ల వస్తుంది అని చెప్పడానికి మనం చెప్పలేము. కొంత జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి మన బాడీలో అది స్టిమ్యులేట్ చేసి ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. అదే రకమైన యాంటీబాడీస్ మన మ్యూకోసా మీద కూడా ఉన్నప్పుడు మన బాడీ ఇది అంటే ఫారిన్ బాడీ లాగా థింక్ చేసి ఈ యాంటీబాడీస్ మన ఓన్ యాంటీబాడీస్ వెళ్ళి మన మ్యూకోసాని డ్యామేజ్ చేయటం వల్ల ఈ విధంగా అల్సరేషన్ జరగచ్చు అని ఒక హైపోథసిస్. కానీ రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. ఇది సరైన కారణం మనకు తెలియదు. కాబట్టి మనకు ఎన్విరాన్మెంటల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత పువర్ డైట్ హ్యాబిట్స్, తర్వాత స్ట్రెస్ అండ్ చాలా వరకు మనం వాడేటటువంటి ప్రిజర్వేటివ్స్ అండ్ వెస్టర్నైజ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇటువంటి డిజీజ్ అగ్రవేట్ అవుతుంది అని చాలా స్టడీస్ మనకు చెప్తున్నాయి. అందుకని ఇది ప్రివెంట్ చేయడానికి మనం చేయగలిగిందల్లా హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఎన్విరాన్మెంట్, హెల్తీ డైట్, న్యాచురల్ డైట్ ఎక్కువగా తీసుకోవటము, వెస్టర్న్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయటం వల్ల ఈ డిజీజ్ని కొంతవరకు మనం అవాయిడ్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న అల్సరేటివ్ కొలైటిస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్కు దారితీసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఇట్స్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక 1% ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు ఇది క్యాన్సర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కూడా మనకు ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ బట్టి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే పాన్ కొలైటిస్ అంటే ఎక్కువ హోల్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయినప్పుడు క్యాన్సర్ అంటే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద కోలన్ ఉన్నప్పుడు కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది.
అదేవిధంగా 15 ఇయర్స్ దాటిన తర్వాత రిస్క్ అనేది కొంచెం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అదే 15-25 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం రిస్క్ అనేది పెరగటానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ లెస్ ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు మనం ఈ డిజీజ్తో బాధపడుతున్నప్పుడు రిస్క్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అబ్జర్వేషన్ అంటే ఏంటంటే అది కొలనోస్కోపీ లాగా కానీ మనం అబ్జర్వ్ చేసుకొని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటే ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఎర్లీగా మనం బయాప్సీ చేసి డయాగ్నోస్ చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది. అందుకని ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మన బాడీలో నుండి ఆ మ్యూకోసెల్స్ డిస్ప్లేషియా తర్వాత మ్యాలిగ్నెన్సీ ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవటము, ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేసుకోవటము, ఎటువంటి చేంజెస్ ఉన్నా ఎర్లీగా డాక్టర్ని సంప్రదించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే వేరే హెల్త్ ఇష్యూస్ ఏవే వస్తాయి అసలు? అల్సరేటివ్ కొలైటిస్ అనేది డిజీజ్ ఇన్వాల్వింగ్ ద మన లార్జ్ ఇంటెస్టైన్. కొన్నిసార్లు ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా అంటే కొన్ని సంవత్సరాలు ఇది లాంగ్ స్టాండింగ్ డిసార్డర్ కాబట్టి ఇదే ఆటోఇమ్యూన్ డిజీజ్ మిగతా అవయవాల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. కాబట్టి రకరకాలైన మన బాడీలోని సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు స్పాండలైటిస్, యాంక్లైసింగ్ స్పాండలైసిస్ కానీ, సాక్రోఇలియైటిస్ కానీ, యూయిటిస్ కానీ రకరకాల అంటే మన బాడీలో ఉన్న అనేకమైన ఆర్గన్స్ని ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే అల్సరేటివ్ కొలైటిస్ వచ్చి బోనీ పెయిన్స్ వచ్చినా, అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, జాయింట్ పెయిన్స్ వచ్చినా ఈ డిజీజ్కి దానికి ఇన్ఫ్లమేషన్ ఏమన్నా సంబంధం ఉందా అని ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ప్రతి అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న పేషెంట్ కూడా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా అని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవటము, ఈ డిజీజ్ అవగాహన ఉన్న డాక్టర్తో మీరు ఫాలోఅప్ చేసుకుంటే ఈ డిజీజ్ కనెక్టివిటీ ఏమైనా ఉందా అని చూసి, అంటే చాలాసార్లు మన అనేకమైన రకరకాల డాక్టర్కి వెళ్ళేటప్పుడు ఇవి మిస్ అయిపోతూ ఉంటాయి. చాలాసార్లు ఏంటంటే నాకు అల్సరేటివ్ కోలైటిస్ ఉంది అని మీ డాక్టర్ దగ్గర చెప్పినప్పుడు మీరు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేది వేరే రకంగా జరిగితే ఇన్ఫ్లమేటరీ ప్యాటర్న్ని తగ్గించడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మీకు అన్నెసరీ ట్రీట్మెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎవరైతే అల్సరేటివ్ కోలైటిస్ ఉంటుందో ఈ ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా బాడీ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, హిప్ పెయిన్స్ కానీ, కన్ను చూపు మారినప్పుడు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఇది ఏమన్నా అల్సరేటివ్ కొలైటిస్కి ఏమైనా సంబంధం ఉందా అని ఇది రెగ్యులర్గా ట్రీట్ చేసే మీ డాక్టర్కి సంప్రదించినప్పుడు మీకు బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. తక్కువ ట్రీట్మెంట్తో ఎక్కువ రిజల్ట్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, కమింగ్ టు ట్రీట్మెంట్స్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? అల్సరేటివ్ కొలైటిస్లో ఏంటంటే చాలా వరకు మైల్డ్ డిజీజ్ ఉంటుంది. మైల్డ్ డిజీజ్కి ఏంటంటే మెసాలమిన్ మాత్రం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రం వాడుకుంటే చాలామంది రిమిషన్లో ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మోడరేట్ అండ్ సివియర్ వెరైటీకి వెళ్ళినప్పుడు, అంటే మెడిసిన్స్ అనేది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెసాలమిన్ అండ్ 5-ACA అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీకు రెస్పాండ్ అవ్వనప్పుడు స్టీరాయిడ్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ స్టీరాయిడ్స్ అనేది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి డోస్ పెంచడం, మళ్ళీ గ్రాడ్యువల్గా మెడిసిన్ తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే డిజీజెస్ ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే మనకు ఛాన్స్ ఉంటూ ఉంటుంది. చాలాసార్లు దీనికి రెస్పాండ్ అవ్వనప్పుడు మనం బయోలాజిక్స్ వాడుతూ ఉంటాం. ఇవి ఏంటంటే మన ఇన్ఫ్లమేషన్ తగ్గించి కొంచెం రిమిషన్ ఎక్కువగా ఉంచడానికి ఈ మందులు మనం వాడుతూ ఉంటాం. అందుకని ఏంటంటే ఆధునిక చికిత్స వల్ల చాలా డిజీజెస్ సర్జరీ వరకు వెళ్లకుండానే మనం అంటే రిమిషన్లో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి సివియర్గా అల్సరేటివ్ కొలైటిస్ వచ్చి బ్లీడింగ్ అధికంగా జరుగుతూ సెప్సిస్, ఫీవర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా వీక్ అయిపోయి లైఫే గడవలేక, ఆహారమే తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ పేగులు ఇన్వాల్వ్ అవటం వల్ల స్ట్రిక్చర్స్ కానీ, లేకపోతే పర్ఫరేషన్ అవటం కానీ, పేషెంట్ సెప్సిస్లోకి వెళ్ళి పర్ఫరేషన్ అయ్యి చాలా అంటే డెత్ వరకు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది ఎర్లీగా ఐడెంటిఫై చేసి టోటల్ ప్రాక్టోకోలెక్టమీ అంటే కోలన్ మొత్తం తీసేసి ఈలియం తీసుకొచ్చి ఈలియాస్టమీ లాగా చేయటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటో కొంచెం సివియరిటీ లెస్గా ఉండి మనకి ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే టోటల్ కొలెక్టమీ చేసి అంటే ఈలియల్ పౌచ్ లాగా చేసేసి, ఈలియల్ పౌచ్ అండ్ లో ఎనల్ అనస్టమోసిస్ చేసేసి, అంటే ఈ కండిషన్లో ఏంటంటే మోషన్ నార్మల్ ద్వారంలో రావడానికి కూడా మనం చేయొచ్చు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ చేస్తామో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ పౌచ్ అన్ని కూడా చేయటం ఇబ్బంది కాబట్టి చాలా వరకు
ఈలియాస్టమీ, టోటల్ ప్రోక్టోకోలెక్టమీ విత్ ఈలియాస్టమీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిజీజ్ ఎమర్జెన్సీ కాకుండా సెమీ ఎలెక్టివ్ ప్రొసీజర్స్గా ఉన్నప్పుడు ఈలియల్ పౌచ్ చేసేసి ఈలియాస్టమీ చేసి ఈలియల్ పౌచ్ మనకు పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఈలియాస్టమీని క్లోజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ మెడికల్ అండ్ సర్జికల్ కంబైన్ చేసేసి పేషెంట్ ఏ స్టేజ్లో ఆపరేట్ చేయాలి, ఆపరేట్ చేస్తే పేషెంట్ అధికంగా క్రిటికల్ ఆర్ మార్టాలిటీ, ఎందుకంటే సివియర్ కండిషన్స్లో మార్టాలిటీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంతవరకు వెళ్లకుండా ఎర్లీగానే ఐడెంటిఫై చేసి సరైన సమయంలో సర్జరీ చేసి మనకు లైఫ్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సర్జరీలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి పెథాలజీ ఉన్న లార్జ్ బాల్ మొత్తం తీసేస్తున్నారు కాబట్టి తొందరగా ఇంప్రూవ్ అయిపోతారు. ఇంప్రూవ్ అవటం కాకుండా రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే కోలన్ మొత్తం తీయటం వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్, తర్వాత ఏంటంటే మనం తీసుకున్న అన్ని రకమైన అంటే డీహైడ్రేషన్, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ పోవటం వల్ల మన కోలన్ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ కంటెంట్ తగ్గటం వల్ల డీహైడ్రేషన్స్ అవి రాకుండా మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, డీహైడ్రేషను, దీనివల్ల రీనల్ ప్రాబ్లం ఏం రాకుండా ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్లో ఉంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ వచ్చిన తర్వాత చాలామంది మెడిసిన్స్ మీద ఎక్కువ ఆధారపడతారు, దాంతో తగ్గిపోతే బాగుండు అని. సో వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ సూచిస్తారు? అల్సరేటివ్ కోలైటిస్లో చాలా వరకు మైల్డ్ వెరైటీస్ అన్నిటికీ కూడా మెసాలమిన్తోనే మనం మేనేజ్ చేయొచ్చు. డిజీజ్ అంటే ఇన్ఫ్లమేషన్, ఈ బ్లడ్ రాకుండా, సివియర్ కొలికి పెయిన్ రాకుండా చూడటానికి ఆస్కారం ఉంటుంది. అది పని చేయనప్పుడు 5-అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ మెడిసిన్ కూడా దీనికి అంటే కంబైన్ చేసి వర్క్ చేయటం అంటే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు పని చేయకుండా సివియర్ బ్లడ్ లాస్, సివియర్ క్రాంపీ పెయిన్ వచ్చినప్పుడు అప్పుడు స్టీరాయిడ్స్ అంటే ఓరలే కాకుండా ఐవి స్టీరాయిడ్స్ కూడా ఇచ్చి ఆ డిజీజ్ని ప్యాటర్న్ తగ్గించి నార్మల్ కంటే తీసుకొచ్చిన తర్వాత లో డోస్ స్టీరాయిడ్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పని చేయనప్పుడు బయోలాజిక్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటాయి. బయోలాజిక్స్ ఇవ్వటం వల్ల కూడా డిజీజ్ రిమిషన్ అంటే డిజీజ్ని రాకుండా మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని రకాల మెడిసిన్స్ కూడా వాడి మనం ప్రయత్నించిన వర్క్ అవనప్పుడు మనం సర్జికల్ ఆప్షన్ అనేది ఎన్నుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధానంగా ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఒక్కసారి వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అల్సరేటివ్ కొలైటిస్ అని వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే ఎప్పుడైతే ఈ డిజీజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనే భయం ఉంటుందో చాలామంది యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. చాలామంది అయ్యో ఏమైపోతుందో, నేను ఎట్లా ఈ డిజీజ్తో నేను బతకగలనా అని భయపడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు. ఇంకోటి, మనం తీసుకున్న డైట్ ప్రోడక్ట్స్ వల్ల మనకి ఏదైనా ఇరిటేట్ అవుతూ ఉంటే ఆ డైట్ని అవాయిడ్ చేయాలి. అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్కి ఏ ఇన్ఫ్లమేటరీ డైట్ మీరు యూజువల్గా నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, కొన్ని సిచ్యువేషన్స్లో మీ ఏదైతే తీసుకుంటే మీకు ఇరిటేట్ అవుతుందో అది తగ్గించుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఎక్కువ న్యాచురల్ ఫ్రూట్స్ కానీ, ఎక్కువ అంటే మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కొంతవరకు ఈ సిమ్టమ్స్ని మీరు ఇరిటేట్ చేయకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మంచి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, మంచిగా నిద్రపోవటం, స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవటం వల్ల ఈ డిజీజ్ని అంటే మనం అందరిలాగానే నార్మల్గా ఉండటానికి, డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండటానికి మనం చాలా వరకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి మన డిజీజ్తోనే మనం బతకాలి అని అనుకున్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవటం, మెడిటేషన్ లాంటి ప్రక్రియలు చేయటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, బరువు పెరగకుండా నార్మల్ డైట్ మెయింటైన్ చేసుకోవటం వల్ల, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ డిజీజెస్ని మైల్డ్ వెరైటీలోనే ఉంచేసి లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు. నిజంగానే మనం పొట్ట ఖాళీగా ఉంది కదా, ఎదురుగా ఇష్టమైన ఫుడ్ కనిపిస్తుంది కదా, అది మంచిదా కాదా, హెల్తీగా ఉందా లేదా అని ఆలోచించకుండా తినేస్తూ ఉంటాం కదా. సో ఇప్పటి నుంచైనా కేర్ తీసుకోండి. ఆ జానెడు పొట్టను కాపాడుకుంటేనే మనం ఇలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.